20 వచనాలు. అంటే నా వర్తమానం ఇది కాదు గాని ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నిధించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నిధించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నిధించుడి. అదండి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవాను సన్నిధించుడి. దేవుడు మనందరిని పేరు పెట్టి రాయడం కష్టం, పిలవడం కష్టం కాబట్టి చాలా సింపుల్‌గా ఒక మాటతో చెప్తా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవాను సన్నిధించుడి. నిజముగా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలమే. నిన్న మనం రాత్రి చెప్పుకున్నాం. ఆయన మనల్ని స్వకీయ ధనముగా అనగా తన యొక్క సొంత ప్రజలుగా, తన యొక్క సొంత బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క పగటి వేళ ఆరాధన కొరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క పేరట్లో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు మనకి దూరముగా లేడు. మనము దేవునికి దూరముగా లేము. మనము వారంలో 7 దినాలు 24/7 డేస్ మనము దేవుని ఎదుటనే ఉన్నాము. దేవునితోనే ఉన్నాము. దేవుని యొక్క సహవాసంలోనే ఉన్నాము. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఏదో ఆదివారం క్రైస్తవులం కాదు గాని ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అటువంటి యొక్క భయభక్తులు కలిగి మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాను కనుగొనువారు కొందరే. హల్లెలూయా. రైట్. అందరు తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు నైనా ప్రభువా. ఇప్పటి వరకు నైనా ప్రభువా అయా మీ నామమును మహింపరచడానికి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు వందనాలు. అయా కీర్తన ద్వారా నాయన ప్రభా మరొకసారి మీ ప్రేమను రుచి చూడడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు వందనాలు. నాయన ప్రభా ఆరాధన ద్వారా మీ అభిషేకమును మేము పొందుకోవడానికి నాయన ప్రభా, మీ తాకిడిని మేము అనుభవించడానికి నాయన ప్రభా, అయా మీ శక్తిని మేము పొందుకోవడానికి, మీ స్వస్థతని మేము పొందుకోవడానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయా తండ్రి మరొకసారి కొద్దిసేపు నాయన ప్రభా మేమందరము కూడా వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా మీ వాక్య ధ్యానము ద్వారా నాయన ప్రభా మా హృదయాల్లో మీరు నివసించండి నాయన ప్రభా. అయా తండ్రి మా శరీరంలో మీరు నివసించండి నాయన ప్రభా. మా మూలుగలను, మా ఎముకలను, మా నరములన్నిటిలో కూడా నాయన ప్రభా మీరు నివసింపగలిగినంత మట్టుకు నాయన ప్రభా మీ వాక్యము కృపా సత్యముతో నాయన ప్రభా మాలో నివసించడానికి సహాయం చేయమని అడుగుతాను. మరొకసారి తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. రావాల్సినటువంటి యొక్క బిడ్డలను కూడా ఇంకా మీరు నడిపించండి. నేను అల్పుడు నాయకుడిని నేను ప్రభా, మరొకసారి నేను ప్రభా అయా మీ పక్షముగా నిలువబడుతుండగా నేను ప్రభా నన్ను వాడుకోమని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క కూడిక అంతటిలో నేను ప్రభా మీరు మాత్రమే మహిం పొందుకోవడానికి, మీరు మాత్రమే హెచ్చించబడ్డానికి, మీ నా మాత్రమే గణపరచబడ్డానికి సహాయం చేయమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క మాటలు ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసినటువంటి యొక్క ప్రసంగాలు, లేకపోతే ఆయన యొక్క సువార్తలో ఉన్నటువంటి యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క అధ్యాయాలు. అయితే వీటిలో ఆయన చెప్పినటువంటి యొక్క ఈ 2 మాటలు కూడా యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలే. ఈ యొక్క మాటలు యొక్క అర్థము గనక మనం తెలిసినట్లయితే, ఆ యొక్క వాక్యములో మనం ఒక్కసారి గనక మనం ధ్యానం చేసినట్లయితే గనక ఏమి మనకి కనబడతా ఉన్నాయి, ఎట్టి రీతిగా మనం వెళతా ఉన్నాం, మన గమ్యం ఏంటనేటువంటిది మనకి అర్థమవ్వాలి, ఆలోచించాలి. మనం చదివినటువంటి యొక్క 2 వచనాల్లో ఆ యొక్క 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనంటే గనక ఫస్టు మనకి 2 ద్వారాలు కనబడతా ఉన్నాయండి. ఏం కనబడతా ఉన్నాయి? ఇరుకు ద్వారము, విశాలమైనటువంటి యొక్క ద్వారం. 2 ద్వారాలు కనబడతా ఉన్నాయి. రెండోది ఏం కనబడతా ఉంది అనంటే గనక మార్గాలు కనబడతా ఉన్నాయి. ఏం కనబడతా ఉన్నాయండి? మార్గాలు.
ఇరుకు ద్వారం నుంచేటువంటి వెళ్ళేటువంటి యొక్క మార్గం కనబడతా ఉంది. విశాల ద్వారం నుంచి వెళ్ళేటువంటి యొక్క మార్గాలు మనకు కనబడతా ఉంది. మూడవదేంటి అనంటే గనక 2 గమ్యస్థానాలు కనబడతా ఉన్నాయి. 2 గమ్యస్థానాలు కనబడతా ఉన్నాయి. విశాలత నుంచి వెళ్ళేటువంటి యొక్క గమ్యస్థానము కనబడతా ఉంది. ఇరుకు మార్గంలో నుంచి ఎళ్ళేటువంటి యొక్క గమ్యస్థానము కూడా కనబడతా ఉంది. ఈ 2 వచనాల్లో ఒక 6 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. అయితే మనం 6 ధ్యానించం గానీ కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా మనం ధ్యానిస్తాము. ఈ యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక క్రైస్తవ విశ్వాసికి, లేకపోతే దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తికి, లేకపోతే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి యొక్క మాటలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు. ఇవి మనం ఏదో మామూలుగా చదివేస్తే దాంట్లో మనము ధ్యానం చేయలేం, కానీ ఒకసారి ఆగి ఆలోచించినట్లయితే గనక దానిలో ఉన్నటువంటి యొక్క అనేకమైన సత్యాలు దేవుడు మనకి బోధిస్తా ఉంటాడు. మొట్టమొదటిది ఏంటి అనంటే గనక 2 ద్వారాలు. ఏం కనబడతా ఉన్నాయండి? 2 ద్వారాలు. ఏమేం ద్వారాలనంటే గనక ఇరుకు మార్గంలో ఉన్నటువంటి యొక్క ద్వారం కనబడతా ఉంది. విశాల మార్గంలో ఉన్నటువంటి యొక్క ద్వారం కనబడతా ఉంది. ద్వారం చిన్నదిగా ఉందనుకోండి, ఇరుకు ద్వారం అనుకోండి, ఇంక దాంట్లో ఇద్దరు ముగ్గురు వెళ్ళలేం. ఒక్కడే ఎళ్ళాలి. అదే విశాలమైనటువంటి ద్వారం అనుకోండి, ఎంతమందైనా పట్టేస్తారు. ఎంతమందైనా ఎళ్ళిపోవచ్చు. అంటే మనం పెద్ద పెద్ద మూటలు కూడా మోసుకొని ఎళ్ళిపోవచ్చు. ఓ 100 కేజీల మూట కూడా మనం పట్టుకొని ఎళ్ళిపోవచ్చు. మనం తీసి రాలేదు, కానీ తీసుకెళ్ళిపోవాలని ఆలోచన కాబట్టి మనకి పెద్ద పెద్ద మూటలు కూడా మనం తీసుకెళ్ళిపోవడానికి ఆ యొక్క కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి అనంటే గనక ఇరుకు మార్గంలో అలాంటివి కుదరవు. ఇరుకు మార్గంలో పెద్ద పెద్ద బరువులు, పెద్ద పెద్ద మూటలు, లేకపోతే పెద్ద పెద్ద సామాను, సరంజా, లేకపోతే ఇవన్నీ తీసుకెళ్లడం కష్టం, కానీ దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది మాత్రమే అందరూ తీసుకువెళతా ఉంటారు. కాబట్టి 3 విషయాలు. 1 ద్వారాలనేటువంటిది ప్రాముఖ్యము. 2 మార్గం అనేటువంటిది ప్రాముఖ్యము. మూడోది గమ్యం అనేటువంటిది ప్రాముఖ్యం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ యొక్క ప్రాముఖ్యతలు ఏంటనేటువంటిది మనం వాటిని 3 విషయాలుగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గనక 13వ వచనంలో ఏముంది అనంటే గనక ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అంటే విశాలమైనటువంటిది కూడా ఉంది. దాని ద్వారము అయితే గనక ఎలా ఉంటదో చెప్తా ఉన్నాడక్కడ. ఆ నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చాలండి. అనేకులు. ఇరుకు మార్గం చాలా కష్టంగా ఉంటది. మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. మనం అనుకున్నంత సుఖంగా అయితే ఉండదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. ఇరుకు మార్గమున ప్రవేశించుడి అని మన పాస్టర్ గారు చెప్పట్లేదు. లేకపోతే నేను చెప్పట్లేదు. లేకపోతే ఇంకోళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు, గానీ మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఏమనంటే గనక, నానా విశ్వాసులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలారా, మీరందరూ కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని చెప్తా ఉన్నాడు. అదే మనకి మేలు, అదే మనకి జీవము. ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నాడు అనంటే గనక, మనం ఒక్కసారి రాసినటువంటి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉంది. చదవండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇప్పుడు ఇరుకు మార్గం ఎలా ఉంది అని అంటే గనక అనేక మంది ప్రవేశింపాలని చూస్తారు, కానీ వారి వలన కాదు. ఎందుకు కాదు అని అంటే గనక అక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొన్ని చేయాల్సినటువంటి ఆ యొక్క మనుషులమైనటువంటి మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి యొక్క కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. కాబట్టి అందరూ భక్తి చేయాలనుకుంటారు, కానీ అందరూ భక్తి చేయలేరు. అందరూ రావాలనుకుంటారు, కానీ అందరూ రాలేరు. అందుకని ఒక భక్తుడు దీన్ని ఏమని చెప్పాడంటే గనక, ఈ యొక్క
భక్తి అనేటువంటిది ఒక ఆత్మీయమైనటువంటి పోరాటం. ఎలాంటిదండి ఇది? ఆత్మీయమైనటువంటి పోరాటం. దీనిలోనికి మనము ఈ ఆత్మీయమైనటువంటి యొక్క పోరాటము మనము బ్రతికున్నంత వరకు కొనసాగుతానే ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదిది. అంటే దేవుడు కాంప్రమైజ్ కాడు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క వాక్యము ఎక్కడా మన కొరకు మార్చుకోదు. ఎవరు మార్చుకోవాలి అనంటే గనక మనమే మార్చుకోవాలి. ఇరుకు ద్వారాన ప్రవేశించాలి అనంటే గనక కొన్నిటిని మనము విడిచిపెట్టాలి. కొన్నిటికి మనము శ్రమపడాలి. కొన్నిటికి మనము కష్టపడాలి. కొన్నిటిని మనము ఆ యొక్క వదిలివేయాలి. ఈరోజు ఎలా ఉంది అనంటే గనక భక్తి ఎలా అయిపోయిందనంటే ఇన్‌స్టంట్ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే గనక ఇన్‌స్టంట్. దేవుని యొక్క మందిరంలోకొచ్చి రాత్రి మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క మందిరంలో నిల్చుండు వారలారా ఆయన మిమ్మల్ని ఆయన మందిరములో నాటుతాడు. ఆయన మందిరంలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మనం వస్తే అని మనం చెప్పుకున్నాం. ముందర రావడానికి మనకు ఒకటి ఉంది. ఏంటి అనంటే గనక ఇరుకు ద్వారము. దేవుని యొక్క మార్గం ఎప్పుడూ కూడా విశాలము కాదు. దేవుని యొక్క మార్గం ఎప్పుడూ కూడా మనల్ని విశాలం అనంటే గనక విశాలం అంటే దాంట్లోనే అర్థముంది. ఏమర్థం అనంటే గనక ఇంకది మనిష్టం. మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు జీవించేయొచ్చు. మన ఇష్టం వచ్చినట్టు అక్కడ బ్రతకొచ్చు. ఆ మార్గం ఎలా ఉంటుంది అనంటే గనక చాలా విశాలంగాను, చాలా వెడల్పుగా ఉంటది. ఇక్కడ మనం చూసినట్లయితే గనక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తారు. అనేకులు దానిలో ప్రవేశించాలని చూతురు గాని అది వారి వలన కాదు. నిజమేనండి. దేవుని దగ్గరికి రావడం అనుకున్నంత ఈజీ కాదు. దేవుని యొక్క మందిరానికి రావడానికి దేవుని యొక్క మందిరంలో నివసించడం అనేటువంటిది అంత ఈజీ కాదు. అనేక మంది ఏం చేస్తారనంటే గనక వారికున్నటువంటి యొక్క ఆలోచనలను బట్టి, వారికున్నటువంటి యొక్క ఆ యొక్క పరిస్థితులను బట్టి అనేక మంది ఎటువైపు చూస్తారంటారంటే గనక విశాల మార్గంలోకి వెళ్తేనే బాగుంటది కదా! ఇక్కడే కంఫర్ట్ జోన్ ఉంది. ఇక్కడే మనం దేవుణ్ణి ఆరాధించొచ్చు అనుకుంటారు. కానీ అది ఏమవుతుందనంటే గనక తుదకి ఎక్కడికి వెళుతుందనంటే గనక మనం తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. పాస్టర్ గారు లేకపోతే దేవుని యొక్క వాక్యము ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇవన్నీ మాటలు కూడా ప్రతిరోజు, ప్రతి సమయము, ప్రతి గంట గురించి చెప్తా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నామనంటే గనక వాటికి కొంచెం టైం కేటాయించేస్తా ఉన్నాం. అంటే మనమంటే మీరు కాదు, ఇక్కడ మీరందరూ కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి వచ్చినటువంటి వాళ్ళే. మిమ్మల్ని అందరిని బట్టి దేవుని మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా! మీరందరూ చాలా మిమ్మల్ని బట్టి కాదు గానీ, ఆ యొక్క కొంతమంది రాలేకపోతా ఉన్నారు. కొంతమంది ఆ యొక్క దేవుని యొక్క మందిరములోనికి రావాలనుకుంటా ఉన్నారు కానీ, వారి యొక్క ఆలోచనలను బట్టి, వారి యొక్క ఆ యొక్క సొంత జ్ఞానమును బట్టి, వారికున్నటువంటి యొక్క పనులను బట్టి, వారికున్నటువంటి యొక్క ఆ పరిస్థితులను బట్టి ఏం చేస్తా ఉన్నారనంటే గనక అనుకుంటానే ఉన్నారు గానీ, దేవుని యొక్క మందిరానికి రాలేకపోతా ఉన్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అనేక మంది చేయాలనుకుంటారు గాని, భక్తి చేయాలనుకుంటారు గాని చేయలేరు. ఇరుకు మార్గాన ప్రవేశించడం అంటే ఇదేదో భక్తి అంటే చాలా పైనుండేటువంటి భక్తి కాదు గానీ, ఇదేదో మనమేదో భక్తి చేస్తే సరిపోయేటువంటి యొక్క భక్తి కాదు గానీ, లేకపోతే ఏదో భక్తి చేస్తే ఏదో నామకార్థముగా మనం వెళ్ళొచ్చేస్తే మనమేదో క్రైస్తవులం అనిపించేసుకుంటే ఆ యొక్క ఇరుకు మార్గం కాదు గానీ, దాని కొరకు నీవు నేను ఏం చేయాలి అనంటే గనక కొన్నిటిని విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. వదులుకోవాల్సినటువంటి వాటిల్ని వదులుకోవాలి. ప్రయాసపడవలసినటువంటి విషయాల్లో మనము ప్రయాసపడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క లోకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం చెప్తా ఉన్నారు. ఇది పోరాడుడి, పోరాడుడి. మన ఇరుకు మార్గంలో వెళ్ళడానికి మనం ఏం చేయాలి అనంటే గనక పోరాడాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, ఆ యొక్క పరిగెత్తాలి. మనం అనేక విధముగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలని ఆ యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇరుకు మార్గంలోనికి వెళ్ళడం అనంటే గనక కొన్నిటిని తప్పనిసరిగా విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కామనుకోండి, మనకి మొత్తం టాప్ 5లో మొత్తం గ్యారేజ్ అంతా ఉంటది. ఎంతైనా ఎసేసుకోవచ్చండి. 100 కేజీలు దాటాక ఇంక మన ఇష్టమండి. ఎంత ఏసుకున్నా లగేజ్ ఛార్జ్ కొడతారు. అదే ఇది ఆర్టీసీ బస్సు ఆహ్, ఇక్కడ నుంచి కాకినాడకనుకోండి 340 రూపాయలండి. ఎంత సామానమైనా ఏసుకోవచ్చు. అదే ఓకే నేను ఫ్లైట్ ఎక్కాననుకోండి
ఫ్లైట్ టికెట్ ఎంతుంటదంటే గనక రూ. 1999 2000 ఉంటది. లగేజ్‌కి నాకెంత ఇస్తాడనంటే గనక 25 కేజీస్ అనుకుంటా. 25 కేజీస్ 25 కేజీలే. ఖర్చేంటో చాలా ఎక్కువ టికెట్ ఖర్చు. కానీ లగేజ్ మాత్రం ఎంతనంటే గనక చాలా తక్కువ. దాని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి అనంటే గనక అంతకు మించి ఎక్కువేస్తే ప్రయాణం అక్కడ ఏరోప్లేన్‌లో సాగదు. మన ఇష్టానుసారంగా లగేజ్ యేసుకొని ఎళ్ళిపోతాననంటే గనక అక్కడ నేను మంచం యేసుకుంటాను, బండేసేసుకుంటానంటే కుదరదు. ఫ్లైట్ ఎళ్ళదు ముందర. మనం ఎక్కేసినా ఫ్లైట్ ఎళ్ళదు ముందర. ఆర్‌టీసీ బస్ అయితే ఎళ్ళిపోద్ది. ట్రైన్ అయితే ఎళ్ళిపోద్ది. కాబట్టి ఈ లోకంలోనే ఇలా ఉంటే మరి మనము ఆ జీవమునకు వెళ్ళేటువంటి ఆ యొక్క ద్వారములోనికి మనం ప్రవేశిస్తున్నామనంటే మరి దాని కొరకు ఎంతగా మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. ఎంతగా మనల్ని మనము సరిచేసుకోవాలి. ఎంతగా మనము ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలనేటువంటిది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇరుకు మార్గంలో ఏముంది అనంటే గనక జీవముందండి. ఇరుకు మార్గంలో ఏముంది? జీవముంది. విశాలమైనటువంటి యొక్క ఆ మార్గంలో ఏముంది అనంటే గనక ఆ నరకము లేకపోతే శిక్ష అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనము ఏ మార్గము గుండా ఏ ద్వారము గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాము? ఇరుకు ద్వారము గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నామా? లేకపోతే విశాలమైనటువంటి యొక్క ద్వారము గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నామా? ఇరుకు ద్వారము గుండా వెళ్ళినట్లయితే గనక నిశ్చయముగా మీరు ఆ యొక్క నిత్య జీవములోనికి అంటే పరలోక సంబంధమైనటువంటి యొక్క ఆశీర్వాదంలోనికి వెళ్ళడానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అలా కాకుండా విశాలమైనటువంటి యొక్క మార్గంలోనికి గనక వెళ్ళినట్లయితే గనక దాని చివర ఏముంది అనంటే గనక శిక్ష అనేటువంటిది కాచుకొని ఉంది. ప్రియ సంగమా, ఈరోజు మనము ఏ ద్వారము గుండా మనం ప్రవేశిస్తా ఉన్నాము? ఇరుకు ద్వారం గుండా మనం ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నామా? విశాలమైనటువంటి ద్వారము గుండా మనం ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నామా? రెండో మాట ఆ యొక్క ఈ ద్వారము గుండా గురించి చెప్పడానికి ఇంకొక మాట ఏంటి అనంటే గనక ఆహ్, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం మనం చూచినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము హ్మ్. 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 చాలండి. చాలా చక్కగా ఆ మాటను మళ్ళీ ఇంకొకసారి గనక మనం చదువుకున్నట్లయితే గనక దాంట్లో మొత్తం అంతా ఉంది. దేవుని యొక్క ద్వారములో ఉన్నటువంటి ఆ యొక్క పిలుపేంటో, ఆ యొక్క రక్షణేంటో, ఆ యొక్క పోషణ ఏంటనేటువంటిది ఆ 3 మాటలు ఆ యొక్క వచనంలో ఉన్నాయి. ఆ ఒక్క వచనాన్ని మరలా చదువుతారా ఆంటీ గారు? చదవండండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరును దొంగలను, దోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరమును వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు, బయటకి వచ్చుచు, మేత మేయుచు నుండును. చాలండి. ఇక్కడ దేవుని యొక్క చిత్తమును చాలా చక్కగా మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే గనక, నానా ప్రజలారా, ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించినట్లయితే గనక ఇంతకు ముందున్నటువంటి యొక్క మీ జీవితాలు వేరు. ఎప్పుడైతే మీరు ఇరుకు ద్వారములో మీరు ప్రవేశిస్తారో అక్కడ మనకు కలిగేటువంటి యొక్క 2 ఆశీర్వాదాల గురించి చెప్తా ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం ఏంటి అనంటే గనక ఎవడైతే నా ద్వారా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. హల్లెలూయా! ఎవరైతే నిజముగా ఇరుకు ద్వారము గుండా లోపలికి వస్తారో, దేవుడు ఎందుకు ఈ యొక్క ఇరుకు ద్వారంలో రమ్మంటా ఉన్నాడనంటే గనక అక్కడ రక్షణ ఉంది. హల్లెలూయా! నేను రక్షణ పొందుకున్నాం. చాలా సంతోషం. ఈ ద్వారం గుండా వచ్చి. ఈ ద్వారం గుండానే మరి మన పిల్లలు ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. ఈ ద్వారం గుండానే మన పిల్లలు ప్రవేశించాలి. ఈ ద్వారం గుండానే మన బంధువులు ప్రవేశించాలి. ఈ ద్వారం గుండానే మన ఇరుగు పొరుగు వారు రావాలి. అంటే ఈ ద్వారమేనంటే ఇప్పుడు ఆళ్ళనేదో మనం బలవంతంగా చేసి తీసుకురావడం కాదు గాని, వాళ్ళు రక్షణ పొందుకున్నట్లయితే అదే వారి జీవితానికి మేలు. అదే వారి జీవితంలో ఆశీర్వాదము. విశాలమైనటువంటి ద్వారాన్ని అది చాలా ఆకర్షణీయంగా కనబడుద్ది. ఎంతగానంటే గనక మన కన్నులను, మన ఆలోచనలను, మన హృదయాన్ని సైతము అది మిరుముట్లు గొలిపి
మిరిమిట్లు గొలిపి అంటే మంచి లైట్స్, మంచి సౌండ్స్ ఉండొచ్చు. లేకపోతే మంచి కాస్ట్‌లీ ఐటెమ్స్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు గానీ, అది ఎలాంటిది అనంటే గనక విశాలమైనటువంటి మార్గము. అక్కడ రక్షణ లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరైనా నా ద్వారానే 9వ వచనంలో, నేనే ద్వారమును. ఎవరు ద్వారమండి ఇప్పుడు మనకి? ప్రభువే. ద్వారం అంటే మనం గుమ్మము కాదు గానీ, మనకి ద్వారము అనంటే గనక ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ ద్వారము ఎప్పుడు ఏర్పడిందనంటే గనక 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ఆయన ఎప్పుడైతే ప్రాణమును పెట్టి తన యొక్క ప్రాణమును, రక్తమును మన కొరకు కార్చాడో అదే ద్వారము ఇప్పటికీ తెరిచి ఉంది. ఆ ద్వారము గుండా నీవు, నేను రక్షణ పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన చెప్తా ఉన్నాడు. నేనే ద్వారమును. నా ద్వారానే ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. చాలా గొప్ప ఆశీర్వాదము. దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆ యొక్క బాప్తీసానికి లేకపోతే రక్షణకు మనము సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం కాదు గానీ, మనము మన పూర్ణ హృదయాలతో ఆయన యొక్క ద్వారములో ప్రవేశించి ఆ యొక్క రక్షణ పొందుకున్నట్లయితే గనక అలాంటి వారు ఆశీర్వదింపబడతారు. అలాంటి వారి యొక్క జీవితాలు ఆ యొక్క దేవుని యొక్క మందిరములో నాటబడతా ఉంటాయి, స్థిరపరచబడతా ఉంటారు. వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఏదో పరలోకం కొరకు బాప్తీసం కాదు. పరలోకం కొరకు బాప్తీసం కాదనంటే ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తానండి. మా చర్చిలో ఒక మామగారు ఉన్నారు. మొన్నేనండి 2 నెలల క్రితం ఆవిడ 72 ఇయర్స్ అండి. 74 ఇయర్స్ ఆవిడకి. 2 మంత్స్ బ్యాక్ ఆవిడ చాలా నీరసంగా ఉంది. రక్షణ పొందుకుంది. ఆళ్ళ బంధువులు మందిరానికి వస్తారు. మా చర్చికి వస్తారు వాళ్ళు. వాళ్ళొచ్చి ఆవిడ దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంది. తర్వాత మొన్న అనుకోకుండా చనిపోయింది. మొన్న గురువారం చనిపోయింది. ఎందుకు చనిపోయిందో తెలియదు. చనిపోయింది. అనారోగ్యం ఉంది ఆవిడకి. కొద్దిగా చనిపోయింది. చనిపోతే అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే గనక ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడికి మేము వెళ్ళాం. వెళ్ళాక చూస్తే అక్కడ సొంత కొడుకు చనిపోయిన తల్లి దగ్గరికి రాలేదండి. ఎవరైతే అనంటే మా చర్చిలో వచ్చింది కాబట్టి ఆ చర్చిలో ఆ తల్లిగారు రక్షణ పొందుకున్నారు కాబట్టి మా పాస్టర్ గారిని బరియలు చేయమన్నారు. ఆయన రెడీగా ఉన్నారు. మా సంఘ బిడ్డలందరూ కూడా వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి అన్ని జనులందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవుడి ప్రేమ ఇలా ఉంటదా? చనిపోతే అందరూ వచ్చేస్తారా మీ సంఘంలో? వాళ్ళందరూ హిందువులేనండి బాగా. ఆళ్ళ కూతుర్లు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. వాళ్ళిద్దరూ హిందువులే. కొడుకు ఎలాగో రాలేదు. తీసి పక్కన పెట్టేయండి. ఆ ఇద్దరు కూతుర్లు ఆళ్ళు మామూలుగా అన్యజనులు అదే హిందూ స్త్రీలుగానే ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడలేదు గానీ, వాళ్ళ అల్లుడు పెద్ద బొట్టెట్టుకున్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు. చేతులెత్తి దండం పెట్టేసేసాడు ఏకంగా. చేతులెత్తి దండం పెట్టేసేసి, "మీరందరూ ఇంతలా ప్రేమిస్తారా? ఈ చనిపోయినటువంటి శవం దగ్గర కూడా మీరందరూ పాటలు పాడతారా? ప్రార్థన చేస్తారా?" ఆశ్చర్యపోయాడాయన. నాకు కొత్తేమనిపించలేదు గానీ, సర్లే దేవుని యొక్క ప్రేమ ఇంకంతే ఆళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడైనా ఈ యొక్క రక్షణ తెలుసుకున్నారు. ఈ తల్లిగారి యొక్క మరణము ద్వారా ఆయన రక్షణ పొందుకున్నారని చాలా సంతోషపడ్డాం. నిజంగా ఎవరైతే ఆ తల్లిగారి ఎందు నిమిత్తం వచ్చిందో ఎవరం చెప్పలేదండి. అసలు మేమెవరం వాళ్ళకి తెలీదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికో తెలీదు. ఎళ్ళాము. అదంతా అయిపోయింది. బరియల్ అయిపోయింది. బరియల్ దగ్గర కూడా మా చర్చిలో ఉన్నటువంటి ఒక 20 మంది ఉన్నామండి అంతే. సరే అయిపోయింది. అది తీసేయి. నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన క్రైస్తవ సోదరులు ఒక మాట అన్నారు. బాప్తీసం తీసుకున్నప్పుడే దేవుడు డేట్ ఇచ్చేస్తాడేమో! ఎవరు రావాలో కూడా చెప్పేస్తాడేమో పేర్లు. ఆళ్ళందరూ వచ్చేసారు అని అక్కడ అనటం జరిగింది. సరే దీన్ని తీసి పక్కన పెడదాం. రైట్. ఈరోజు మనం చూసినట్లయితే గనక యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. నేను మీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పట్లేదు. ఆయన చెప్పేటువంటి యొక్క ప్రధానమైన మాట ఏంటి అనంటే గనక నేనే ద్వారమును. నిజంగా యేసు ప్రభువునందు విశ్వాసముంచి ఆయన యొక్క మందిరములోనికి వచ్చినటువంటి యొక్క నరులు ధన్యులు. ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే గనక నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై తర్వాత తర్వాత లోపలికి పోవుచు బయటకి వచ్చుచు మేత మేయుచుండెను. రైట్. హల్లెలూయా. మేత మేయుచుండెను. అంటే దేవుడు రక్షణ మాత్రమే కాదు గాని, దేవుడు రక్షించబడిన ప్రతి వ్యక్తిని కూడా పోషించగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా.
ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి ఆయన యొక్క ద్వారము గుండా వచ్చి రక్షణ పొందుకుని ఉంటారో వారిని దేవుడు పోషించగలడు. మేత మేయుచుండును, బయటికి వెళ్ళుచు లోపలికి వచ్చుచు మేత మేయుచుండును అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా చెబుతా ఉంది. అయితే ఈరోజు దేవుడు నిన్ను నన్ను పోషించలేడని మనం సందేహపడతా ఉన్నామా? సందేహపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది మనతోటి. నేను పోషించేటువంటి వాడను, నేనే రక్షించేటువంటి వాడను, నేనే పోషించేటువంటి వాడను, నేను సమస్తమును చేయగలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. మనం అనుకుంటాం ఏమనంటే గనక మనకి అది సరిపోదు, ఇది సరిపోదు. ఇది మానేస్తాం, అది మానేస్తాం. చర్చ్ మానేస్తే, పని మానేస్తే ఎలాగా, ఉద్యోగం మానేస్తే ఎలా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నేను మిమ్మల్ని పోషిస్తాను. నేను మీ పోషణకు నేను చూసుకుంటాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చేసాడు దేవుడు. వాళ్ళ దగ్గర ఆహారం ఏమీ లేదు. తినడానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర కనీసం వండుకోవడానికి కర్రలు ఉండొచ్చు. వండుకోవడానికి గిన్నెలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఒకే ఒక గిన్నె ఉందేమో బహుశా. అందుకోసమనే వాళ్ళందరికీ కూడా దేవుడు చక్కని ఆ యొక్క మన్నాను కురిపించాడు దేవుడు. వాళ్ళందరినీ కూడా పోషించాడు. ఆయన సమర్థుడు. ఆయన అడవిలోనైనా, ఎడారిలోనైనా, సముద్రములోనైనా, ఆకాశంలోనైనా, లేకపోతే సముద్రపు అట్టడుగు ప్రాంతంలోనైనా కూడా ఆయన మనల్ని పోషించగలిగేటువంటి దేవుడు. హల్లెలూయా! యోనా 3 దినాలు సముద్రపు అడుగునున్నాడు. మామూలుగా అయితే మనం ఒక పూట ఫాస్టింగ్ చేస్తే మొత్తం అన్నీ పరిగెట్టేస్తాయండి. కానీ యోనా ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఆహారం అనే మాట లేదు. ఒకటే ఒకటి ప్రార్థన చేస్తానే ఉన్నాడు, చేస్తానే ఉన్నాడు. ఎందుకు అనంటే గనక ఆయన ద్వారము, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క పోషణ తన జీవితంలో ఉంది కాబట్టి మిగిలిన పరిస్థితుల వైపు చూడలేదు. కేవలము దేవుణ్ణి మాత్రమే చూడడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క సువార్తను ఆ స్థలాల్లో చేసి ఆ పట్టణం రక్షించడానికి యోనాను దేవుడు చక్కగా వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు ఈరోజు ఈ యొక్క మార్గములోనికి వస్తే ఏముంది అనంటే గనక 2 ఆశీర్వాదాలు రెడీగా ఉన్నాయి. ఒకటి రక్షణ అనేటువంటి ఆశీర్వాదం ఉంది. రెండోది ఆయన మనల్ని పోషించడానికి కూడా ఆయన సమర్థుడు. నేను ఈ మందిరంలోకి వచ్చాకే నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఈ మందిరంలోకి వచ్చాకే దేవుడు నన్ను ఆశీర్వదించి యోగ్యత లేనటువంటి నాకు నేనేదో ఉద్యోగం చేసుకోవడానికి దేవుడు నాకు ఆ అవకాశంనిచ్చారు. ఆ ఉద్యోగాన్ని ఇప్పటికీ చేసుకుంటా ఉన్నాను. ఇక దేవుడిచ్చాడది. నిజంగా ఆయన పోషకుడనంటే గనక ఎన్నో విషయాల్లో నన్ను పోషిస్తా ఉన్నాడు. ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను ఆదరిస్తా ఉన్నాడు. మనందరినీ కూడా, నన్ను మాత్రమే కాదు, మన సంఘంలో ఉన్నటువంటి అనేక మందిని దేవుడు పోషిస్తా ఉన్నాడు, ఆదరిస్తా ఉన్నాడు. ఒకప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు వేరు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. లేదా 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. లేదా 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇదంతా కాదు అనంటే గనక రక్షణ పొందక ముందున్నటువంటి పరిస్థితులు వేరు. రక్షణ పొందినటువంటి ఇరుకు మార్గంలోనికి వచ్చినటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. హల్లెలూయా! ఒకప్పుడు మనము ఎన్నో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో పరిస్థితులను మనం చూచాము. కానీ ఈ దినాన దేవుడైతే గనక చాలా సంతోషముతోటి దేవుని యందు, దేవునితో సంతోషముతో, దేవుని యందు సమాధానముతో, దేవుని యందు ప్రేమతో ఆయన్ని ఆరాధించడానికి మనందరినీ కూడా దేవుడు ఇక్కడికి నడిపించాడు. దేవుని యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నా ద్వారానే మనము ఏ స్థలములోనికి వెళితే ఆ స్థలము ఆయన ద్వారానే మనం ప్రవేశించాలి. మన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మన ఆఫీస్‌లో ఉన్నటువంటి ద్వారం కాదు. ప్రభువా మీరు కూడా ఇక్కడ ఉన్నారు. నాతో పాటు మీరుండండి. ఈ దినమంతా నన్ను నడిపించండి అని మనం ప్రార్థన చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ప్రభువా నేను ఈ స్థలంలో ఉన్నాను. నా రక్షణ, నా సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా, లేకపోతే అనేక మందికి చూపించడానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఆయన ద్వారము అనంటే గనక ఏదో ఏదో దేవుని యొక్క మందిరం మాత్రమే, దేవుని యొక్క గుమ్మం గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని యొక్క గుమ్మం గురించి దేవుని మనం ఆరాధించేటువంటి ఈ యొక్క గుమ్మం గురించి నేను మాట్లాడట్లేదు. లేకపోతే 4, 5 గుమ్మాలుంటే వీట్ల గురించి నేను మాట్లాడట్లేదు. దిక్కుల గురించి నేను మాట్లాడట్లేదు గానీ, హృదయం అనేటువంటి గుమ్మం దేవుడు మన హృదయంలో కూడా ఇచ్చేశాడు. కాబట్టి ఈరోజు నీవు, నేను ఆయన యొక్క దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, ఆయన్ని మన హృదయంలో ఒక గుమ్మముగా మనం చేసుకున్నట్లయితే గనక తప్పనిసరిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు.
ఇక్కడ గొర్రెలు నడిపిస్తా ఉంటాడు. ఇక్కడ కాపరిగా ఉంటా ఉన్నాడు. ఈ అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే గనక ఆయన అనేకమైన విషయాలు ఇంతకుముందు స్వరం వినలేదు మనం. ఇప్పుడు మనం స్వరం వింటా ఉన్నాం. ఇంతకుముందు మన కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు లేరు. ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టేటువంటి వారున్నారు. ఇంతకుముందు మనల్ని మేపేటువంటి వారు లేరు. ఇంతకుముందు మనల్ని పోషించేటువంటి వారు లేరు. అది ఒకప్పటి జీవితము. ఇప్పుడైతే ఆయన ద్వారంలో ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి, పోషించడానికి, మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, మనతో ఆయన మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి యొక్క ద్వారము మన జీవితంలో కలిగి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మాటగా మనం చూసినట్లయితే గనక ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలండి. ఇశ్రాయేల్ పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరి పట్ల దేవుడు ఒక ద్వారాల్ని పెడతా ఉన్నాడు. ఆ యొక్క 30 అధ్యాయం 15వ వచనం చాలా చక్కగా చెప్తా ఉన్నాడు కదా అక్కడ. మీ ఎదుట చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలండి. దేవుడు 4 విషయాలు చెప్తా ఉన్నాడు. జీవమును, మేలును, మరణమును, కీడును 4 విషయాలు. కొన్నేంటో ఇరుకైనటువంటి మార్గము ద్వారా వెళితే అవి మనం పొందుకుంటాం. కొన్ని విశాలమైనటువంటి మార్గము ద్వారా వెళితే అవి మనము పొందుకోలేకపోతాం. అంటే వాటి యొక్క పరిస్థితులు అలాంటివి ఉన్నాయి. దేవుడు బలవంతముగా భక్తి చేయించాడండి. దేవుడు బలవంతంగా మనల్ని తీసుకెళ్ళిపోయి నువ్వు ఇలా చెయ్యాలి అని దేవుడు చెప్పడు. దేవుడు మన యొక్క స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనం ప్రవర్తిస్తాము, ఎలాగ మనము దేవుణ్ణి ఆయన యొక్క మార్గములో మనము నడుచుకుంటామనేటువంటిది దేవుడు చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల పట్ల కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ వారి జీవితంలో ఏమైపోయిందని అంటే గనక దేవుని దగ్గర నుంచి తొలగిపోయారు వాళ్ళు. దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి, వాళ్ళు చేయాల్సినటువంటి యుద్ధాలన్నీ దేవుడు, అందుకని ఆయన పేరు సైన్యములకు అధిపతి ఎగినటువంటి యెహోవా. యుద్ధము యెహోవాది. వాళ్ళని తీసుకొచ్చాడు కాబట్టి, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించాడు కాబట్టి, అనేకమైన యుద్ధాలలో దేవుని యొక్క కృప ఉంది కాబట్టి వారు అనేకమైన యుద్ధాలను ఆ ప్రాంతాలన్నిటినీ కూడా జయించి వాళ్ళతో చెప్తా ఉన్నాడు ఏమనంటే గనక, నేను మీకు జీవమును, మేలును, ఆ యొక్క కీడును, మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను అని చెప్పి అదే అధ్యాయంలో కింద తర్వాత 19వ వచనంలో మనం చూసినట్లయితే గనక, నేడు చాలా దేవుడు మన మీద ఆయన ఇవ్వాల్సినటువంటి యొక్క 4 ఆశీర్వాదాలను, 4 యొక్క విషయాలను, జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును, వాటన్నిటినీ మన ఎదుట ఉంచి ఒకరిద్దరిని మాత్రం సాక్షులుగా ఉంచాడండి. ఎవరినెవరినంటే గనక, భూమి ఆకాశములను మీ ఎదుట సాక్షులుగా పిలుచుచున్నాను అని చెప్పి ఆ కింద అనేకమైన విషయాలు అబ్రహాము విషయంలో జరిగినటువంటి యొక్క కింద 20వ వచనం 3వ వచనంలో మనం చూసినట్లయితే గనక, యెహోవాయే నీ ప్రాణమునకును
నీ దీర్ఘాయుష్యునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకును నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. దేవుడు ఏది కోరుకోవాలో కూడా చెప్పేశాడు. మనకు ముందరదాకైతే అర్థం కాలేదు. జీవం, మేలు, మరణము, కీడు అన్నిటి నుంటే మనకు అర్థం కాలేదు గాని ఆఖరిలో చెప్తా ఉన్నాడు. మీరు జీవమునే కోరుకొనుడి. ఈరోజు మనము కూడా ఏం కోరుకోవాలి అనంటే గనక జీవమునే కోరుకోవాలి. ఇరుకు మార్గమునే మనం కోరుకోవాలి. ఇరుకు మార్గమును ప్రవేశించడానికి అనేక మంది పోరాడుతా ఉంటారు గానీ, దానిలో కొద్ది మంది మాత్రమే ప్రవేశించగలరని మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తా ఉన్నారనంటే గనక, ఆ కొద్ది మందిలో నీవు, నేను ఉండాలని. ఆ కొద్ది మందిలో మన సంఘము ఉండాలని. ఆ కొద్ది మందిలో మన కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మన యొక్క ద్వారము ఎలా ఉంది అనంటే గనక ఇరుకు మార్గంగా ఉందా, విశాల మార్గంగా ఉందా అనేటువంటిది మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. తర్వాత ఇంతే కాకుండా మనం మనం చూసినట్లయితే గనక యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మనందరికీ చాలా తెలిసినటువంటి మాట, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరును కూడా తండ్రి యొద్దకు రాడు. ఈరోజు మన జీవితాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు ఎట్రీతిగా ఉన్నాయి? ఏ విధంగా మనం ఆలోచిస్తా ఉన్నాము? దేవుని యొక్క ఆ మార్గము గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నామా? దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయడానికి ఇష్టపడతా ఉన్నామా? ఆయన యొక్క స్వారూప్యంలోనికి, ఆయన యొక్క కృపలోనికి మనం వెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తా ఉన్నామా? లేదా అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. క్రైస్తవ భక్తి అంతటికీ ప్రధానమైనటువంటి వ్యక్తి ఏంటి అనంటే గనక దేవుని యొక్క ప్రేమ. బైబిల్ అంతా చెబుతా ఉంది. ఏం చెబుతా ఉందంటే గనక దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమిస్తా ఉంటాడు. నేను రాత్రి ఏమని చెప్పుకున్నానంటే, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచునని చెప్పుకున్నాం. ఈరోజు ఏదో కొన్ని విషయాలను బట్టి మనమే ఏం చేస్తామనంటే గనక దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. ఘోరపాపినైన నేను నీకు దూరంగా అని మనకు తెలుసు కదా ఆ పాట. ఇక్కడ మనం చూసినట్లయితే గనక మనల్ని మనమే తగ్గించేసుకొని, మనల్ని మనమే దేవునికి దూరం చేసేసుకొని, ఆ యొక్క మనకు తెలియకుండానే మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నామనంటే గనక విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. కొద్ది కొద్దిగా దూరం అయిపోతా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నామనంటే గనక ఆఖరికి దేవుడు లేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు అనేక మంది ఆయన యొక్క మార్గంలోనికి రావడానికి ఇష్టపడట్లేదు. ఆయన యొక్క చిత్తములోనికి, ఆయన యొక్క మార్గములోనికి, ఆయనతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే గనక నేనే మార్గమును. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి మార్గము ద్వారం అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి యొక్క మార్గము ఎవరై ఉన్నారంటే గనక ఆయనే కర్త అయి ఉన్నాడు. ఆయనే నడిపించువాడై ఉన్నాడు. ఆయనే సహాయం చేసేటువంటి వాడై ఉన్నాడు. అలాంటి యొక్క దేవుణ్ణి మనం విడిచిపెట్టేసి ఏం చేస్తామనంటే గనక మన మీద సొంత ప్రయోగాలు, సొంత మార్గాలను మనం వెతుక్కుంటా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే గనక బిలాము ఏ మార్గాన్ని ఎంచుకున్నాడనంటే గనక తన యొక్క సొంత మార్గాన్నే ఎన్నుకున్నాడు. దేవుడు చెప్పాడు ఆ మార్గంలో వెళ్ళొద్దన్నాడు. కానీ బిలాము వినడానికి ఇష్టపడలేదు. మరలా దేవుడిని అడిగాడు. ఏం చెప్పాడంటే గనక సరే నడువు అని చెప్పాడు దేవుడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నేనే మార్గమును. మనకు ఒకవేళ మార్గము కనపడకపోయినట్లయితే గనక మనం ప్రార్థన చేద్దాం. మనకి ఒక మార్గము గనక తెలియకపోయినట్లయితే గనక మనము దేవుణ్ణి వేడుకొందాం. మనకు ఆ మార్గము గనక అసలు అర్థము కాలేదనుకోండి, మరలా ఏం చేయాలంటే గనక దేవుని దగ్గర పదే పదే మనము గనక ప్రార్థన చేసినట్లయితే గనక ఆయన ఎడారి మార్గములలో నీటి ఊటలను ఉబికింప చేసేటువంటి దేవుడు. చాలా చక్కని మాట చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చూసినట్లయితే
యెషయా గ్రంథం 43వ అధ్యాయం. హ్మ్. 19వ వచనం. 43, 19. 18 సారీ 18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయడానికి ఆయన దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అదే 43వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే కనుక, సముద్రములో త్రోవ కలుగ చేయవాడను, వడిగల జలములలో మార్గము కలుగ చేయవాడను, రథములను గుర్రములను సేనను సూర్యులను నడిపించువాడనగు యెహోవా. యెహోవా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎవరైనా నా ద్వారానే, దేవుని యొక్క మార్గము ద్వారానే మనము తండ్రి యొద్దకు చేరుకోవాలి. దేవుని ద్వారా కాకుండా మన యొక్క సొంత జ్ఞానం అయితే కనుక ఏమైపోతుందనంటే ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. చాలామంది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ వేస్తూ ఉంటారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అప్పుడు ఆఖరణ దేవుని యొక్క మందిరం. అదేదో ముందరే వచ్చేస్తే అయిపోద్ది కదా సింపుల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి పెదపాడు వెళ్ళడానికి ఇక్కడ మనకి చక్కగా పొలాల్లో నుంచి మంచి తారు రోడ్డు ఉంది. లేదు నేను అదంతా తిరిగి వస్తానంటే ఇంక మనం చేసేది ఏమీ లేదు. ఇవన్నీ ఈ మెథడ్స్ అన్నీ వేస్ట్. మనం చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే గనక, మన దేవుడైనటువంటి యొక్క ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే గనక ఆయనే ఆ యొక్క ఎడారిలో త్రోవను కలుగ చేసేటువంటి వాడు, నదులలో నీటి ఊటలను ఉబికింప చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన యొక్క మార్గము కొరకే మన జీవితంలో ప్రతి దినము మనము ప్రార్థన చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు మన మార్గాలు ఎటువైపు వెళతా ఉన్నాయి? మనము ఏ మార్గం గుండా వెళతా ఉన్నాము? దేవుడు అంటా ఉన్నాడు, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఈరోజు మన మార్గాలు ఎటువైపు మనం చూస్తా ఉన్నాం? దేవుడు ఇవ్వగలిగినటువంటి ఆశీర్వాదము ఈ లోకంలో మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు. విశాల మార్గంలో ఏ ఆశీర్వాదాలు మనకి అంటే కనబడతాయి అని అనుకోవచ్చు, కానీ అవి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, అవి నిత్య జీవమునకు వారసులు అవ్వడానికి కావలసినటువంటి ఆశీర్వాదాలు కాదు, కానీ అది ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆశీర్వాదాలే. విశాల మార్గంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను లేవంటలేదు, కానీ ఆ యొక్క ఆశీర్వాదాలు మన పరలోకానికి తీసుకువెళ్ళలేవు. కాబట్టి ఈరోజు మనము ఏ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాము? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్ళాలని ఆయన ఒక ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శ్రేష్టమైనటువంటి భూమిలో దేవుడు నిలపాలని ఒక ఆలోచన, ఒక చిత్తం ఆయన కలిగి ఉన్నాడు. కానీ వారి యొక్క ఆలోచనలు ఏమైపోయినాయి అని అంటే గనక, మిగిలినటువంటి వారితో సహవాసంతో కలిగి అనేకమైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలు, అంటే ఆ యొక్క విశాల మార్గంలోనికి వెళ్ళిపోయారు, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేశారు. ఇంకేం జరిగింది అని అంటే కనుక వారి జీవితంలో ఆ యొక్క ఇంచుమించు 40 సంవత్సరాలు అరణ్యంలో జీవించడానికే అరణ్యంలో జీవించడమే వారికి పని అయిపోయింది. అదే వారికి శిక్ష అయిపోయింది. ఎందుకొరకు అని అంటే గనక కొన్ని చేయకూడనటువంటి పనులు, కొన్ని మాట్లాడకూడనటువంటి మాటలు ఆ విశాలమైన మార్గంలో ఉన్నారు. కాబట్టి వారి మాటలు కానీ, వారి నడకలు కానీ, వారి ఆలోచనలు కానీ దేవునికి ఎలా ఉన్నాయి అని అంటే గనక చాలా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయి. దేవునికి ఆయన హృదయాన్ని నొచ్చుకునే విధంగా ఉన్నాయి. దాన్ని బట్టి ఏమైపోయింది అని అంటే గనక వారి యొక్క విశాల మార్గంలో వారు ఎన్నో శ్రమలు వారు అనుభవించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇరుకు మార్గంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, మోషే ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుని యొక్క చిత్తములో ముందు కొనసాగారు. కాబట్టి వాళ్ళు నిత్య జీవంలో ఆ దేవునితో కూడా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మన యొక్క ఆలోచనలు, మన యొక్క మార్గాలు
మన యొక్క నడక, మన యొక్క దారి ఎక్కడ ఉంది అని అంటే గనక మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఇంకా మనం కిందకెళ్ళినట్లయితే గనక ఆ, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అందరూ నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో ఆ చద అందులో నడుచుకొనుడి. చాలా చక్కగా చెప్తా ఉన్నాడు ఇర్మియా. పురాతనమైన మార్గమేదో మేలు విచారించి తెలుసుకొనుడి, మేలు కలుగు మార్గమేదో అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. విశాల మార్గంలో ఎంత ఎంత విశాలంగా ఉంటుందో అక్కడ అంత నెమ్మది ఉండదండి. విశాలమైన మార్గంలో చాలా కంఫర్ట్ ఉండొచ్చు, దాంట్లో సంతోషం ఉండదు. విశాలమైన మార్గంలో అనేకమైన దీవెనలు ఉండొచ్చు, కానీ దాంట్లో నెమ్మది ఉండదు. కానీ పురాతనమైన మార్గములు, మేలు కలిగేటువంటి యొక్క మార్గములను విచారించి తెలుసుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి అని అంటే కనుక ఈ మార్గాలన్నీ యెషయా గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే గనక మన హృదయం ఉంది కదండి, భయంకరమైనటువంటి యొక్క హృదయం, భయంకరమైనటువంటి మోసకరమైనటువంటి యొక్క హృదయాలు, భయంకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి యొక్క ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, దాని యొక్క మార్గాలు ఎలా ఉన్నాయని అంటే గనక మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పురాతనమైన మార్గాలే అంటే నీ పితరుల యొక్క మార్గాలు, అనగా దేవుని సేవకుల యొక్క మార్గాలు, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మార్గాలనే మన జీవితంలో మనం ఎంచుకోవాలి. వాటిలోనే మనకి నెమ్మది ఉంది, వాటిలోనే మనకి సమాధానం ఉంది. కాబట్టి ఈరోజు మన మార్గాలు ఏ విధంగా మనం నడుస్తూ ఉన్నాం? పురాతనమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా? మేలుకరమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా లేదా అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. అంతేకాకుండా హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూసినట్లయితే గనక, హెబ్రీయులు రాసిన పత్రిక 19వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 19, 20 వచనాలు. మరియు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. చాలండి. చదవండి. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకును మిమ్మలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అక్కడ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. ఏమనంటే గనక బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన కొరకు మన యొక్క మార్గములో యేసు ప్రభు అనేటువంటి యొక్క గొర్రెల కాపరి మనకుంటా ఉన్నాడా? మనము గొర్రెలమే. ఎందుకు గొర్రెలమనంటే గనక చాలా ఈజీగా గొర్రెలకు కాపరి లేకపోయినట్లయితే గనక ప్రతి వాడు ఆ యొక్క ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి త్వరగా తప్పిపోతా ఉంటాడు. అదే యేసుక్రీస్తు నీకు గొర్రెల కాపరిగా ఉన్నట్లయితే గనక ఆయన నిన్ను నడిపించవలసిన చోటకి నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు సేద తీర్చవలసిన చోట నీకు సేద తీరుస్తాడు. ఆయన నీకు ఆహారం ఇవ్వాల్సిన చోటికి నిన్ను ఆయన నడిపిస్తాడు. నీ యొక్క సమస్తమును, నీ యొక్క రక్షణ, నీ పట్ల ఆయన అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దానికి నీవు గనక ఒప్పుకున్నట్లయితే గనక ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎదుట ఇంకొక మాటగా మనం చెప్పుకుని ముందు కొనసాగదాం. ఆ యొక్క మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 32వ వచనము. అప్పుడు
సమస్త జనులు ఆయన ఎదుట ఆ, ఆ, చదవండి చదవండి అదే. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. 34 వచనం కూడా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలండి. అక్కడ గొర్రెల యొక్క మార్గములో ఆ యొక్క చివరి వరకు వచ్చాము, గమ్యస్థానానికి వచ్చేసాము. ఒకవైపున ఏమున్నాయి అని అంటే గనక కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడం వైపున మేకలు ఉన్నాయి. దేవుడిచ్చేటువంటి యొక్క గమ్యస్థానము అదే. ఇరుకు మార్గం నుండి మనం ప్రవేశించాము, ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తా ఉన్నాము. ఇప్పుడు ఆయన చేసేటువంటి యొక్క గమ్యస్థానం ఏంటి అని అంటే గనక ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన యొక్క కుడిపక్షముగా నిలబెట్టుకోవడానికి. అక్కడ మాట మనం చూసినట్లయితే ఆయన కుడివైపున గొర్రెలను, ఆయన ఎడం వైపున మేకలను ఉన్నాయి. గొర్రెలను చూసి ఏమంటా ఉన్నంటే గనక మీ రాజ్యమును స్వతంత్రించుకొనిడి అని చెప్తా ఉన్నాడు. రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈరోజు నీవు నేను ఆయన ద్వారము గుండా ప్రవేశించి ఆయన మార్గములో నడుచుకొని ఆయన యొక్క గమ్యస్థానాన్ని మనం చేరుకున్నట్లయితే గనక ఈ జీవితంలో ఇంతకన్నా మంచి ఆశీర్వాదం లేదు. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదాలకు నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. భక్తి ముసలి కాలం అదే వృద్ధాప్యంలో చేసేటువంటిది కాదు. భక్తి మరీ పుట్టిన పిల్లవాళ్ళు చేసేటువంటిది కాదు. జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మన శక్తి అంటే మనకి బలము ఉండి మనం నడిచినంత కాలం వరకు కూడా మనము భక్తి చేయగలిగేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు మన యొక్క ద్వారము, మన యొక్క మార్గము, మన యొక్క గమ్యము ఎలా ఉంటుంది అని అంటే గనక ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా చేయడానికి, ఆయన యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఒక మాట చెప్పేసి ఇంక నేను ముగిస్తాను. మనం చూద్దాం ఒకసారి విశాలం మార్గంలో ఉన్నటువంటి యొక్క మాటలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే గనక, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గములు వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. చాలండి. మనము విశాలము అని వెళ్ళిపోతూ ఉంటాం. తుదకు అది ఎక్కడికి వెళుతుంది అని అంటే గనక మరణానికి నడిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అది యథార్థంగానే ఉంది. ఒకని మార్గములు తన దృష్టికి యథార్థముగా కనబడినను తుదకు అది మరణమునకు నడిపించును. ఇక్కడ ఇరుకు మార్గం ఉంది, విశాలమైనటువంటి మార్గం ఉంది. ఇరుకు మార్గము ద్వారా మనము ప్రవేశించినట్లయితే గనక దేవుని యొక్క రాజ్యములో, నిత్య రాజ్యములో ఆయన యొక్క కుడి ప్రక్కన ఆయన యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఆయన ఒక ప్రణాళికను, ఒక మార్గాన్ని మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విశాలమైనటువంటి మార్గం ఉంది. అది చాలా వెడల్పు, చాలా విశాలముగా ఉంది. దానిలో మన ఇష్టానుసారముగా మనకి జీవించవచ్చు. అది చివరికి ఎక్కడికి వెళుతుంది అనేటువంటిది అక్కడ రాసి ఉంది. ఈరోజు మన జీవితాల్లో మనకున్నటువంటి యొక్క గురి, గమ్యము, మన ద్వారాలు ఏమై ఉన్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. ఆఖరిగా ఒకే ఒక మాట మనం చూసి గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలు. అక్కడ చెప్తా ఉన్నాడు చాలా చక్కగా, మోసపోవద్దు. చాలా మంది మోసపోతారు. దేవుని యొక్క బిడ్డలు కూడా మోసపోతారు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మన పితరులు మోసపోయారు. అనాది కాలం నుండి సాతాను ఏం చేస్తా ఉంది అని అంటే గనక మోసపరుస్తూనే వచ్చింది. దేవుడు తినొద్దంటే తినమంది, ఇశ్రాయేలు ప్రజల్ని చెయ్యొద్దు అంటే వాళ్ళు చేశారు.
ఈరోజు మనం కూడా రక్షించబడినటువంటి అనేక మంది యాకోబు పత్రికలో చెప్తా ఉంటాడు కదా, దురాశ వలన ఏడ్చబడి మోసం చేయడానికి సాతాను ఎప్పుడూ రెడీగానే ఉన్నాడు. కానీ దేవుని యొక్క జ్ఞానమును బట్టి, ఆత్మ జ్ఞానమును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క సహవాసమును బట్టి మన యొక్క రక్షణ, మన యొక్క ద్వారము, మన యొక్క గమ్యము మనకు తెలిసినట్లయితే గనక మనము మోసపోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు పౌలు గారు, చక్కగా చెప్తా ఉన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. చాలండి. శరీరానుసారంగా, ఆత్మానుసారంగా అక్కడ పంటలు ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఈరోజు ఈరోజు మన యొక్క ద్వారా మన యొక్క ద్వారం ఏంటి, మన యొక్క గుమ్మం ఏంటి, మన యొక్క మార్గం ఏంటి, మన యొక్క నిత్య జీవం ఏంటి అనేటువంటిది మనల్ని మనం ఆలోచించుకుని అటు రీతిగా దేవునికి సమర్పించుకొని మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నైనా ప్రభువా. మరొకసారి ఈ దినం యొక్క పునరుత్థానపు దినములోనైనా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మందిరములో మిమ్మల్ని మహింపరచడానికి నైనా ప్రభువా, అయా మట్టి వంటి వారము, ఒట్టి వంటి వారమైనటువంటి మమ్మల్ని అందరినీ మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన ప్రభువా. మీ వాక్యము చేత నాయన ప్రభువా మా ద్వారాలు, మా యొక్క మార్గాలు, మా యొక్క నిత్య జీవము నాయన ప్రభువా ఎట్టి రీతిగా ఉందో మేము పరిశీలించుకోవడానికి మీరు సహాయం చేశారు. దానిని బట్టి మీకు వందనాలు నాయన. మేము ఎల్లప్పుడూ జీవమునే కోరుకునేటువంటి వారుగా, ఆ నిత్య జీవమునకు వారసులుగా ఉండడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు నాయన ప్రభువా. అటు రీతిగా మేము జీవించడానికి, మిగిలినటువంటి అన్ని దినాల్లో కూడా అటు రీతిగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి. మా సంఘంలో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు మీరు ముట్టండి నాయన ప్రభువా. అయా నాయన ప్రభువా, దానియేలు కొరకు, అలాగే సత్యాంకుల్ గారి కొరకు, దయామణి సిస్టర్ గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇంకనూ మీ బిడ్డల్ని స్వస్థత దయచేయండి. సంపూర్ణమైనటువంటి యొక్క బలమును, ఆ యొక్క విడుదలను, స్వస్థతను మీరు దయచేయమని కోరుకుంటా ఉన్నాము నాయన ప్రభువా. అలాగే నాయన ప్రభువా, మరొకసారి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనములోనే మీ పరిచర్యకి మేము కానుకలు అర్పించున్నాం నాయన ప్రభువా. మా కానుకలన్నిటినీ అంగీకరించండి, మీ పరిచర్యలో వాడుకోనండి. ఈ యొక్క పరిచర్య నాయన ప్రభువా దినదినము అభివృద్ధి చెందడానికి, సంఘ సరిహద్దులు విశాలపరచబడడానికి, అనేక మంది క్రొత్తవారు అయా నన్ను ప్రభు మారు మనసు పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, మీ పరిచర్య మీ నామ నిమిత్తమై, మహిమ నిమిత్తమై వాడబడ్డానికి సహాయం చేయండి. మరొకసారి నాయన ప్రభా తిరిగి వెళతా ఉన్నాము నాయన ప్రభా, మా అందరితో పాటు మీ సన్నిధి నుంచండి. మరలా నాయన ప్రభా యొక్క మరలా మీ మందిరంలో వచ్చేంత వరకు నాయన ప్రభా మీ సన్నిధిని, సహవాసం మేము అనుభవించి అనేక మందికి సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయమని నాయన ప్రభా మా సేవకులు మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాం. సేవకులను బలపరచండి. వారు దూర ప్రాంతాల్లో ఉన్నారు నాయన ప్రభా, ఆ స్థలంలో నాయన ప్రభా వారికి మీ కాపుదల మీరు అనుగ్రహించండి. ఎటువంటి నాయన ప్రభా బలహీనతలు కానీ, ఎటువంటి నాయన ప్రభా నీరసం నిస్సత్తువ లేకుండా నాయన ప్రభా శక్తినిచ్చి ఆ స్థలాల్లో నాయన ప్రభా జరగవలసినటువంటి అన్ని కార్యక్రమాల్లో నాయన ప్రభా సేవకులను మీరు వాడుకోమని అడుగుతా ఉన్నాం. ఏదైనా మీ యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, మళ్ళా మీ కృపలోనికి రావడానికి, మీ సన్నిధిని మేము అనుభవించడం సాయం చేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే, ప్రవేశనాం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.